స్ట్రాబెర్రీస్ పికింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంటే ఈ దారి ఎలా ఉందంటే మా పొలంలో పుంతలో నడుస్తున్నప్పుడు ఇలాగే ఉండేది మా పొలం లోనకి వెళ్ళడానికి దారి. ఇప్పుడు అదే గుర్తొస్తుంది అనమాట. ఇసుకే, రోడ్డు ఏమి ఉండేది కదా అప్పుడు. అక్కడికి తినొచ్చు, పిక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఫీల్డ్ 1 అని ఉంది. ఈ ఫీల్డ్ 1 ఆ లేడీ ఏం చెప్పిందంటే ఫీల్డ్ 2కి వెళ్ళమంది కోకిల, కానీ ఫీల్డ్ 1కి వెళ్ళిపోతుంది కోకిల అటు ఫీల్డ్ 2. ఆ ఫామ్ లేడీ ఏం చెప్పిందంటే ఫీల్డ్ 2కి వెళ్ళమంది. ఫీల్డ్ 2 గురించి ఎదురు చూస్తున్నాం. మనం పిక్ చేసుకునేటప్పుడు తిన్నగాడికి తినొచ్చు ఫ్రీగా. తిన్నగాడికి తిని ఆ ట్రే ఫిల్ చేసుకోవాలి. ఈ ట్రే ఫిల్ చేసుకుంటే $20 ఛార్జ్ చేశారు వాళ్ళు. ఈ ట్రే ఫిల్ చేసుకుంటే $20. మనం ఓవర్ ఫిల్ చేసామంటే కనుక $25 అనమాట. మేము $20 పే చేసాం. ఈ ట్రే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకునేటప్పుడు మనకి ఏదైనా కాయ మంచిగా టేస్ట్గా ఉంటే తినొచ్చు. తిన్నకాడికి తిని ఇందులో ఫిల్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. అది వేరే 2 ఫామ్స్కి వెళ్ళి వచ్చాం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ అయిపోయినాయి స్ట్రాబెర్రీస్. ఇక్కడ కూడా డౌటే, బిగ్ సైజ్ దొరుకుతాయి దొరకదో తెలియదు. వీ ట్రై అవర్ లక్ అనమాట. థ్యాంక్ యూ అండి. చూసారా స్ట్రాబెర్రీస్కి హీట్ తగలకుండా చక్కగా పైన కవర్స్ వేసారు. అదేవిధంగా వీడ్ రాకుండా కూడా ప్లాస్టిక్ షీట్స్ వేస్తారు అనమాట. చూసారా బాటంలో అంతా. ఇంకా వాళ్ళకి వీడ్ తీసే పని ఉండదు, హ్యాపీ. అదేవిధంగా స్ప్రింక్లర్స్ ద్వారా వీళ్ళకి వాటర్ సప్లై అవుతుంది అనమాట స్ట్రాబెర్రీస్కి. ఇంకా వీళ్ళకి పిక్ చేసుకునే పని కూడా లేదు, ఎందుకంటే పీపుల్ వస్తున్నారు, వీకెండ్స్లో పిక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏదైనా ఉంటే వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు షాప్లో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది వాక్ వే చక్కగా ఉంది, మధ్యలో వాక్ చేసుకుంటూ మనం పిక్ చేసుకోవచ్చు. నేనైతే బాగానే తిన్నాను, కానీ స్ట్రాబెర్రీస్ కోకిలు అయితే ఏం తినలేదు. ఇది ఒక ట్రే చక్కగా ఫిల్ చేసుకున్నాం. స్ట్రాబెర్రీస్ పికప్ అయిపోయింది. ఒక ట్రే చక్కగా ఫిల్ చేసుకున్నాం, ఇక వెళ్ళిపోవడం. బాగున్నాయి తింటుంటే ఫామ్లో కమ్మగా. ఇవేంటంటే ఈ స్ట్రాబెర్రీస్ మనకి ఒక 5-6 డేస్ హ్యాపీగా ఉంటాయి. అదే కనుక మన షాప్లో కొనుక్కున్నదంటే వాళ్ళు ఫ్రీజర్లో అయిపోయి అమ్ముతారు కదా, అవి ఒక 3-4 డేస్లోనే ఖరాబ్ అయిపోతే టేస్ట్ కూడా ఇలా ఉండవు. అవి చాలా కమ్మగా ఉంటాయి ఇక్కడ ఫామ్లో అయితే. కానీ మనం రోజు ఫామ్కి అయితే రాలేము కదా, తప్పదు. వీళ్ళు ఫామ్కి సంబంధించిన పీపుల్, వీళ్ళు పిక్ చేసుకున్నారు, వీళ్ళు అక్కడ ఫ్రంట్లో షాప్లో అమ్ముతారనమాట. వీళ్ళు ఫామ్ వర్కర్స్. ఇది 10 hectaresలో ఉందండి మొత్తం ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అంతా. ఈరోజు వీకెండ్ కదా, చాలా బిజీగా ఉంది. చూసారా